అండ్ ఓయ్ బాగున్నారా అందరూ? ఈరోజు అయితే నేను టేస్టీ పుడింగ్ అయితే చేసి చూపించేస్తున్నానండి. ఇది ఎలా చెయ్యాలి ఏంటి అనేది పక్క కొలతలతో అయితే చేశానండి. చూడండి. ఫస్ట్ క్యారమెల్ పుడ్డింగ్ కి మనం క్యారమెల్ అనేది తయారు చేసుకోవాలండి. క్యారమెల్ ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది చూద్దాం. మీకు ఎక్కువగా కావాలంటే ఎక్కువగా షుగర్ వేసుకోండి. నేనైతే 3 స్పూన్స్ వేసి దాంట్లో 2 స్పూన్లు అయితే వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి. మరి హై ఫ్లేమ్ లో పెట్టుకోవద్దు, అలా లో ఫ్లేమ్ లో పెట్టుకోవద్దు. మీడియం మంట మీద పెట్టుకుని ఈ క్యారమెల్ అనేది మనం తయారు చేసుకోవాలి. ఇది మనకి కలర్ అయితే మారుతుందండి. కలర్ వచ్చే వరకు అట్లాగా మనం దీన్ని అయితే తిప్పుకుంటా ఉండాలి. ఈ పంచదార కరిగి కలర్ మారి అవి మనకి క్యారమెల్ అనేది తయారవుతుందండి. ఈ పుడింగ్ అనేది అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. కూల్గా తింటే ఇంకా యామీగా ఉంటుంది. సూపర్ అయితే ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. క్యారమెల్ పుడ్డింగ్ అనేది చాలా ఇంగ్రీడియంట్స్ అయితే ఎగ్స్, పాలు, పంచదార ఉంటే సరిపోతుందండి. ఇంకేం అవసరం లేదు. టేస్టీ పుడ్డింగ్ అయితే రెడీ అయిపోతుంది. ఇట్లాగా మొత్తం పంచదార అంతా కరిగిపోయిన తర్వాత అది లో ఫ్లేమ్ లో పెట్టుకున్నాం అనుకోండి, క్రిస్టల్స్ అనేది ఫామ్ అయిపోతాయి. హై ఫ్లేమ్ లో అయితే బర్న్ అయిపోతుంది అన్నమాట, మంట వచ్చేస్తుంది. సో మీడియం మంట మీద అయితే మనం చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా కలర్ అయితే చేంజ్ అయిపోయిన వెంటనే మీరు ఏ బౌల్లోకి అయితే చేసుకోవాలనుకుంటున్నారో పుడ్డింగ్, దాంట్లోకి అయితే దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వెంటనే స్ప్రెడ్ చేసేసుకోవాలి, లేకపోతే ఇది గడ్డ కట్టేస్తుంది వెంటనే. అందువల్ల పక్కన ఉంచేసుకోండి బౌల్. దేంట్లో పుడ్డింగ్ చేసుకుంటున్నాం దాంట్లోకి అయితే దీన్ని వేసేసుకోవాలి. ఫస్ట్ టైం చేశానండి నేను, ఇది చాలా బాగా వచ్చింది. వేరే దాంట్లోకి అయితే నేను ట్రాన్స్ఫర్ చేసేసుకున్నానండి. గిన్నెలోకి స్ప్రెడ్ చేసేసుకోండి. చేసేసిన వెంటనే ఇలా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత ఇంకొక బాండీ అయితే తీసుకోండి. ఒక గిన్నె ఏదో ఒకటి, దాంట్లో పాలు అయితే పోయాలండి. 500 ml కానీ 2 కప్స్ కానీ పోయండి. 1/3 కప్ షుగర్ అయితే పడుతుందండి, లేదంటే 70 గ్రామ్స్ షుగర్. ఇది కరిగిపోయి పాలన్నీ ఒక హాఫ్ వచ్చే వరకు మరగనిచ్చేసి పక్కన పెట్టేసుకుని బాగా చల్లారనిచ్చుకోండి. అంటే మనకి ఒక 500 గ్రామ్స్ కి సగం వచ్చేసేయాలండి పాలు. దానివల్ల ఏంటంటే మనకి పుడ్డింగ్ అనేది చాలా టేస్టీగా వస్తుందండి. 2 ఎగ్స్ అయితే తీసుకుని విస్కర్తో అయితే ఇట్లా బీట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారి పెట్టుకున్న పాలు, పంచదార కలిపి పక్కన పెట్టుకున్నాను చూసారా, అది దీంట్లో వేసేయండి. యాడ్ చేసేసి మళ్ళీ శుభ్రంగా మనం చేసేసుకోవాలండి, కలిపేసుకోవాలి విస్కర్స్ తోటి. ఒక స్పూన్ ఇదైతే వేసానండి, మిల్క్ మేడ్. మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే లేదా, ఆప్షనల్. నెక్స్ట్ వెనీలా ఎసెన్స్ కానీ లేదంటే ఇలాచీ పౌడర్ కానీ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇలాచీ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నానండి. మీరు షుగర్ ప్లేస్ లో మిల్క్ మేడ్ కూడా యాడ్ చేసుకోవచ్చండి కావాలంటే, 1/3. ఇంకా టేస్ట్ బాగుంటుంది. నేను ఒక స్పూనే వేసాను. ఇదంతా అయిపోయిన తర్వాత దీన్ని మనం ఆల్రెడీ క్యారమెల్ చేసి పెట్టుకున్న గిన్నె చూసారా, దాంట్లోకి స్టైనర్ తో మొత్తం వడగొట్టేసుకోండి. లోపల ఏదైనా ఉంటే కనుక వచ్చేస్తాయి అన్నమాట. దీనివల్ల స్మూతీ స్ట్రక్చర్ అనేది మనకి పుడ్డింగ్ వస్తుంది, ఇలా వడబోసుకోవడం వల్ల. దీన్ని ఒక ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసుకునండి, దాంట్లో ఏదైనా పెట్టుకుని అడుగున ఈ గిన్నె దాని మీద పెట్టుకుని దాని మీద ఒక మూత పెట్టేసుకుని మనం మీడియం మంట మీద 30 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలండి. కుక్ చేసుకున్న తర్వాత మనకి ఫోర్క్ తో గుచ్చితే ఫోర్క్ కి ఏమీ అంటుకోకూడదండి. అంటుకోకపోతే పుడ్డింగ్ ఉడికిపోయినట్టే, అంటుకుంది అనుకోండి ఉడకలేనట్టు. ఇంకొంచెంసేపు ఉంచుకోవాలి. 30 మినిట్స్ టైం అయితే సరిపోతుందండి. 30 మినిట్స్ తర్వాత మన పుడ్డింగ్ ఎలా ఉందో చూద్దాము. అయిపోయిందండి. ఫోర్క్ తో గుచ్చి చూస్తున్నాను, ఫోర్క్ అయితే ఏమీ అంటుకోలేదు కాబట్టి అయిపోయిందండి. దీన్ని చల్లారబెట్టేసి 2 గంటలు ఫ్రిడ్జ్ లో పెట్టి తీసానండి బయటికి. ఇలాగా అంచులు కట్ చేసుకుని
దాని మీద ఒక ప్లేట్ పెట్టుకుని దాన్ని ఉల్టా మనం చేసుకోవాలండి. ఇలా ఉల్టా చేసుకుంటే కనుక మీకు పుడ్డింగ్ అనేది రెడీ అయిపోయిందండి. చల్లగా భలే ఉందండి. చాలా టేస్టీగా అయితే వచ్చింది. స్వీట్ కూడా సరిగ్గా సరిపోయిందండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వేడివేడిగా కూడా తిన్నా బాగుంటుందండి. ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. సో టేస్టీ పుడ్డింగ్ ఈస్ రెడీ. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ ఫ్రెండ్స్. డూ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్.